వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రాత్రి ఒక పాట విడుదలైంది. విడుదల అవగానే వైరల్ అయిపోయింది. ఆ పాట మరేదో కాదు, ఎప్పుడెప్పుడా అని చెప్పి మెగా ఫ్యాన్స్ అలాగే సినీ ప్రేమికులంతా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి పాట రైరా రై రై రారా రై రై రారా అనేటువంటి ఆ పాట. పెద్ది సినిమా నుంచి రామ్ చరణ్ కథానాయకుడిగా, రామ్ చరణ్ ఆ సినిమాలో, పెద్ది సినిమాలో తన ఇంట్రడక్షన్ సాంగ్. సో మనకెన్నో మన తెలుగు సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. కథానాయకుడి యొక్క ఆ తీరుతెన్నుల్ని, అలాగే తన గుణగణాల్ని, అతని ఫిలాసఫీని తెలియజేసేటువంటి పాటగా సాధారణంగా హీరోల ఇంట్రడక్షన్ సాంగ్స్ అనేవి ఉంటాయి. సో అర్థవంతమైనటువంటి సాహిత్యాన్ని, అర్థవంతమైనటువంటి పదాలతోటి ఒక లిరిక్ రైటర్ దాన్ని రాశాడంటే ఖచ్చితంగా దర్శకుల్లో అలాంటి ఒక అభిరుచి ఉండాలి. ఏదో ఇంట్రొడక్షన్ సాంగ్ ఒకటి వదిలేయాలి, దాన్ని ఎలివేట్ చేయాలి, అతని హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలి అని తాపత్రయపడే డైరెక్టర్లు కొందరైతే ఆ ఇంట్రొడక్షన్ సాంగ్లోనే హీరో అంటే ఏంటో తెలియజేయాలి, అతని క్యారెక్టరైజేషన్ ఏంటో తెలియజేయాలి అని చెప్పి ఆ రకంగా పాటలు రాయించుకునేటువంటి దర్శకులు కొందరు. బుచ్చిబాబు సానా ఈ రెండో రకానికి చెందినటువంటి డైరెక్టర్ అని చెప్పేసి మనం ఉప్పెన అనేటువంటి తన తొలి సినిమా చూసినప్పుడే అర్థమైపోయింది మనకి. ఇప్పుడు తన రెండో సినిమా పెద్ది, అది కూడా రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందిస్తూ ఉన్నాడు. ఏప్రిల్ 30వ తేదీ ఆ సినిమా మన ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ సినిమా నుంచి రెండో పాటని మన ముందుకు తీసుకొచ్చారు. నిజానికి నేను సాయంత్రం 7 గంటలకి 7 గంటల 2 నిమిషాలకు ఆ పాటని తీసుకురావాలని చెప్పేసి అనుకున్నారు, కానీ అది ఆలస్యమైంది టెక్నికల్ ఇష్యూస్ వల్ల. మొత్తానికి 10 గంటల ఆ టైంలో ఆ పాటని మన ముందుకు తీసుకొచ్చారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసినటువంటి ఆ పాట, చిక్కిరి చిక్కిరి సాంగ్ కూడా తనే కొరియోగ్రఫీ చేశాడు. అది ఎంతగా పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. సో చాలా రోజుల పాటు ఆ పాట మ్యూజిక్ చార్టుల్లో నెంబర్ 1 ప్లేస్లో ట్రెండింగ్ అయింది. సో కథానాయకుని ఉద్దేశించి పాడేటువంటి పాట అది. సో ఇప్పుడు రెండో పాట హీరో ఇంట్రడక్షన్ సాంగ్. అది అనంత శ్రీరామ్ రాసినటువంటి పాట. మరి అనంత శ్రీరామ్ అంటే తనకున్నటువంటి తెలుగు భాష మీద తనకున్నటువంటి పట్టు, అలాగే పాండిత్యం మనందరికీ తెలిసిందే. ఎన్నో మంచి మంచి పాటల్ని, అర్థవంతమైనటువంటి పాటల్ని అతను గతంలో రాశాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, చిక్కిరి చిక్కిరి సాంగ్ తోటే తను ఇంతవరకు కూడా ఏ తెలుగు సినిమాకి ఇవ్వనటువంటి రేంజ్లో దానికి ట్యూన్స్ ఇచ్చాడు. అందు గురించి ఆ పాట చార్ట్ బస్టర్ అయింది. మరి ఇప్పుడు రెండో పాటని స్వయంగా ఆయనే ఆలపించడం అనేది ఒక పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. సో ఆయనే స్వయంగా ఆలపించి, అంటే రామ్ చరణ్కి తన వాయిస్ ఇచ్చాడు. సో రామ్ చరణ్ గొంతు విప్పి పాడుతుంటే ఆ పాట వాయిస్ రెహమాన్ అయితే అది ఇంకెంత హోరెత్తి పోవాలి ఆ పాట. సో అలాగే ఉంది, ఆ ట్యూన్స్ అలాగే ఉన్నాయి. అంటే రక్తం ఉరకలెత్తే విధంగా. సో ఎంత వయసుతో సంబంధం ఉన్నది ఇక్కడ. ఏ వయసు వాళ్ళైనా సరే ఆ రక్తం పరుగులెత్తుతూ, ఉరకలెత్తుతూ ఆ విధంగా ఉండేలా ఆ కొరియోగ్రఫీ కూడా అలాగే చేశాడు జానీ మాస్టర్. సో ఒక్కసారి మనం కనుక ఆ లిరిక్స్లోకి వెళితే మనకి అర్థమవుతుంది కథానాయకుడు పెద్ది యొక్క క్యారెక్టరైజేషన్ ఏంటనేది. రై రై రారా సాంగ్ లిరిక్స్. రై రై రారా రై రై రారా, అడ్డే లేని దారై రారా, రై రై రారా రై రై రారా, హద్దే లేని తీరై రారా, దూకేటి దూరై రారా, పోరాడేటి పోరైరా. సో ఇక్కడ అంటే అసలు అతను దారికి అడ్డే అనేది లేదు, దూసుకుపోతూనే ఉంటాడు. అలాగే అతని తీరు ఎలా ఉంటే అతనికి హద్దులు అనేవి ఉండవు. అంటే అడ్డులు హద్దులు అలాంటివి ఏమీ ఉండవు. అలాంటి క్యారెక్టరైజేషన్ అనమాట. తనే అలా పిలుపునిస్తున్నాడు కథానాయకుడు. అంటే తన తీరు అది, తన ధోరణి అది, అదే చెప్పేస్తున్నాడు అనమాట. తన తొలి దాంట్లోనే పల్లవిలోనే అవన్నీ కూడా తన తీరేంటో చెప్తూ ఉన్నాడు కథానాయకుడు. 600 మందంలోంచి వేరేరా, మందంలో ఒకడుగా ఉండొద్దు, నువ్వు బయటకు వచ్చేసి ఆ మందంలోంచి బయటకు వచ్చి రమ్మంటున్నాడు. 600 రమ్మంటున్నాడు. భయం పీకి పారేరా, సిగ్గుంటే సిరేరా, జేకొట్టి పేరేరా, నీ రాక చూసి లోకం చేసే హోరేరారా. నువ్వు వచ్చావంటే లోకం హోరెత్తిపోవాలా. సో అలా రావాలి, నీ రాక అలా ఉండాలి, అంతేగాని గుంపుల్లో గోవిందలాగా ఉండొద్దురా అని చెప్తా ఉన్నాడు.
భయాన్ని వదిలేయమంటున్నాడు. నిన్ను చూసి అంటే అంటే అందరూ కూడా నీకు జే కొట్టాల, అలాంటి పేరు సంపాదించుకోవాలని చెప్తా ఉన్నాడు. బెరుగ్గా ఇరుగ్గా పాతేసు కోకోయల, నిన్ను నిన్నే నీ లోపల పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకరా. బెరుగ్గా ఉండవాక, నీ లోపల నువ్వు ఇరుగ్గా ఉండవాక అలా పాతేసుకో, నీ లోపల నిన్నే అట్లా పాతేసుకోవద్దురా, పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకరా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే చాలా మంది మనకి శ్రీశ్రీ గారు ఎప్పుడో రాశారు, కొంతమంది పుట్టుకతోనే వృద్ధులు అని చెప్పేసి ఆయన రాశాడు. అంటే వాళ్ళు పుట్టిపుట్టదే ముసలోళ్ళ మాదిరిగా బిహేవ్ చేస్తుంటారు. ఎలాంటి అంటే చురుగ్గా లేకుండా, ఏం చేద్దాంలే ఒక నిరాసక్తంగా, ముసలివాళ్ళు ఏ పని చేయలేకుండా, అంటే చేష్టలు ఉడిగిపోయి ఉంటారు కదా, ఏం ఓపిక నశించిపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అలా కొంతమంది అలా పుట్టుకతోనే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకరా, ఎప్పుడు కూడా నువ్వు నిత్య నూతనంగా ఉండాలి. ఎప్పటికప్పుడు నీకు అది మొదటి రోజే అన్నట్టు, అది ఆ క్షణం నీకు అప్పుడే నువ్వు చేసే పని అదే మొదటి పని అన్నట్లుగా అంత ఉత్తేజంతో ఉత్సాహంతో ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. నిన్నటిలాగే రేపున్నదంటే ఈ రోజేం పీకామని. సో నిన్న అలాగే ఉంది, రేపు అలాగే ఉంది, మరి ఈ రోజు కూడా అలాగే ఉంటుంది. ఇంక నువ్వేం పీకావు, అన్ని రోజులు ఒకలాగుంటే అలా ఉండొద్దు, ప్రతిరోజు ఒక కొత్తగానే ఉండాలి అంటున్నాడు. నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావని. మీ అయ్య చేసినటువంటి అప్పుకి ఆయన కట్టేటువంటి ఆ వడ్డీ ఏదైతే ఉందో దాన్ని నువ్వు కాకుండా నీ బిడ్డ కడితే నువ్వేం పీకావురా అంటే, నువ్వు అలా ఉండొద్దు, నువ్వు కట్టాలి. ఒకవేళ నీ అయ్య అప్పులు చేసి వడ్డీలు కట్టాల్సి వస్తే వాటిని నీ కొడుకు కాదు కట్టాల్సింది, నువ్వే కట్టాలి. అలా ఉండమంటున్నాడు. మొండెంలో తల దించేటట్లయితే మొలతాడెందుకు కట్టావు తెంచేసేయి, నువ్వు మొత్తం రక్తం మార్చుకొని వచ్చేసేయి అంటున్నాడు. నీ తలను తీసుకెళ్ళి నీ మొండెంలో పెట్టుకున్నావంటే మొలతాడెందుకు కట్టావు తెంచేసే అంటున్నాడు. ఇక్కడ అంటే ఇది కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్తూ ఉన్నాడు. సాధారణంగా మొలతాడు అనే దాన్ని ఏదో వీరత్వానికి ఒక చిహ్నంగా కొంతమంది భావిస్తూ ఉంటారు. నేనైతే దాన్ని అంతగా ఎక్స్పోజ్ చేయటం కరెక్ట్ కాదని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి అనంత శ్రీరామ్ దాన్ని వీరత్వానికి గుర్తుగా చిహ్నంగా తీసుకొని రాయటం, కొంతమంది అలా చేసేవాళ్ళు ఉంటారు, కానీ నేనైతే అది తప్పు అంటాను. మొలతాడుకి వీరత్వానికి అది ఎప్పుడో పూర్వకాలంలో వాళ్ళు కొంతమంది దాన్ని అలా వాడుతూ ఉండేవాళ్ళు. దాన్ని ఇప్పుడు కూడా దాని ఒక వీరత్వానికి చిహ్నంగా చాలామంది, మొలతాడు లేకుండా ఉండేటువంటి సమాజాలు చాలామంది ఉంటాయి. అలాంటి వాళ్ళకి వీరత్వాలు ఉండవా? మొలతాడు ఉన్న వాళ్ళని ఓడించినటువంటి మొలతాడు లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి మొలతాడుని వీరత్వానికి ప్రతీకగా తీసుకోవటం అనేది ఇక్కడ ఎందుకో నాకు కరెక్ట్ కాదనిపించింది. బట్ అక్కడ తనకి ఆ చెప్పే తీరులో ఒకవేళ తను వీరత్వానికి చిహ్నంగా తీసుకున్నాడు కాబట్టి దా రకంగా చూసుకుంటే అది అర్థవంతంగానే ఉందనుకోవచ్చు. దాన్ని అందుకని తెంచేసేయమంటున్నాడు. మొలతాడు లేనోళ్ళు, వీరత్వం లేని వాళ్ళు నీకు మొలతాడు ఎందుకు అన్నట్టుగా చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదని చెప్పి నాకు అనిపిస్తుంది. నువ్వు మొత్తం రక్తం మార్చుకుని వచ్చాయి అంటే నీ రక్తం ఏదైతే ఉందో అది ఉడుకు రక్తంగా ఉండాలి. అది చల్లటి రక్తంగా ఉంటే, అంటే నిరాసక్తమైనటువంటి రక్తం అయితే వద్దు, దాన్ని మార్చుకొని వచ్చేసి అంటున్నాడు. ఆటను కోకోయ్ ఆట అంటే బతుకోయ్, నీ ఆట బతకాలి రోయ్, మాటను కోకోయ్ గెలుపు అంటే వెలుగోయ్, గెలుపై నువ్వు వెలగాలి రోయ్, ఆట అంటే బతుకని చెప్తా ఉన్నాడు. ఆ ఆట ఎలా ఉండాలి, చచ్చిపోయేటట్టు ఉండకూడదు, బతికే ఆట ఉండాలి. అలాగే గెలుపు అనేది ఒక వెలుగు, నువ్వు గెలిచి వెలగాలి అంటున్నాడు. అంటే నీకు ఈరోజు ఓటమి వచ్చిందని నీరు కారిపోద్దు, గెలుపు కోసం ప్రయత్నం చేయి. ఆ గెలుపుతో ఆ ఓటమి తర్వాత వచ్చేటువంటి గెలుపు ఏదైతే ఉందో అది నిన్ను ఎంతగా వెలిగేలా చేస్తుంది చెప్తా ఉన్నాడు. మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే, నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే. నీకు మండుతున్నటువంటి గుండె ఎప్పుడు కూడా నీ గుండె మండిపోతూ ఉండాలి. అలాంటిది లేకపోతే నీకు కాలి చెయ్యి ఉన్నా లేనట్టే అని చెప్తూ ఉన్నాడు. అంటే మనకి ఈ కాళ్ళు చేతులు ఉన్నాయంటే చలిస్తూ ఉంటావు, నువ్వు చురుగ్గా పని చేస్తూ ఉంటావు, ఆట ఆడతావు, గెలుస్తావు. సో అది చెప్తూ ఉండాలి. అంటే ఎప్పుడు కూడా నీ ఆ గుండె అనేది మండుతూ ఉండాలి, గెలుపు కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి, నువ్వు పని చేస్తూనే ఉండాలా, ఆట ఆడుతూనే ఉండాలా. అలా ఆడాలంటే నీ గుండె మండుతూ ఉండాలి. నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే, అలాగా లేదంటే నీకు నెగ్గటంలో ఉండేటువంటి ఆ గుణం ఏదైతే ఉందో అది నీకు అర్థం కాదు. ఎందుకు వీళ్ళు గెలుపు కోసం ఇంత తాపత్రయపడుతున్నారు అని చెప్పేసి అలా ఫీల్ అవుతూ ఉంటారు. అలా అందుగురించే చెప్తున్నాడు, నీకు నెగ్గే నైజం అంటే ఇక్కడ గుణం అర్థం కానట్టే అని చెప్పేసి చెప్తున్నాడు. ఇలా ఒక ఫిలాసఫికల్గా
ఈ పాటని రాశాడు అనంత శ్రీరామ్. దాన్ని ఎంత జోష్ తోటి, ఎంత గ్రేస్ తోటి, ఎంత స్పీడ్ తోటి రామ్ చరణ్ అది తను డాన్సులు వేస్తూ, స్టెప్పులు వేస్తూ తను దాన్ని పాడాడో, తెర మీద తను కనిపిస్తాడో, సో అంత బాగా ఆ పాట చిత్రీకరణ కూడా అంత వేగవంతంగా ఉంది. రత్నవేలు రత్నవేలు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్. తను ఆ మూమెంట్స్ని, ఆ పాటలో రామ్ చరణ్ కదలికల్ని, తన గ్రేస్ని, ఆ గ్రేస్ఫుల్ మూమెంట్స్ని తను క్యాప్చర్ చేసినటువంటి విధానం కూడా సూపర్బ్ అనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు చిక్కిరి చిక్కిరి సాంగ్ ఎలా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, ఈ సాంగ్ కూడా రై రై రారా అనేటువంటి పాట కూడా మనలో ఒక ఉత్తేజాన్ని నింపేటువంటి పాటగా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇప్పటికే మిలియన్ల కొద్ది వ్యూస్ని పాట సంపాదించుకుంది. రాబోయే రోజుల్లో మరింతగా ఇది పాపులర్ అవుతుంది. సినిమా విడుదలైన తర్వాత చిక్కిరి చిక్కిరి సాంగ్ కంటే కూడా ఈ పాటే మరింత ఎక్కువగా జనాల్లో నానుతుందని చెప్పేసి నేను ఊహిస్తున్నాను. యాక్చువల్గా మొదట ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు ఆ లిరిక్స్ అంతగా మైండ్కి ఎక్కలేదు. అది ఎందువల్ల, ఏదైనా లోపం జరిగిందా, ఏఆర్ రెహమాన్ వాయిస్లు ఏదైనా కొంచెం ఇదిగా అవి స్పష్టంగా పలకట్లేదా అని చెప్పేసి అనుకున్న తర్వాత ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విన్నప్పుడు చాలా స్పష్టంగానే ఆ సాహిత్యం అనేది అర్థమైంది. సో పెద్ది క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో కూడా తెలిసింది. ఖచ్చితంగా మీకు కూడా ఈ పాటను కనుక ఒకసారి కాదు 2-3 సార్లు వింటే ఖచ్చితంగా అది మీ వంట పడుతుంది. మీలో ఒక చైతన్యాన్ని రగిలిస్తుంది. మీలో ఒక ఆట ఆడాలనేటువంటి తపనని రేకెత్తిస్తుంది. గెలవాలనేటువంటి ఒక ఉత్తేజాన్ని ఖచ్చితంగా ఈ పాట ఇస్తుందని చెప్పి నేను కూడా నమ్ముతూ ఉన్నాను. మరి 2 పాటలు వచ్చేసాయి. ఆ తర్వాత ఈ సినిమా నుంచి, పెద్ద నుంచి ఎలాంటి కంటెంట్ని బుచ్చిబాబు సానా డైరెక్టర్, సో తను ఈ సినిమాని ఎలా రూపొందిస్తున్నాడు అనేటువంటి ఒక ఎంతూజియాజం, ఒక కుతూహలం, క్యూరియాసిటీ ఖచ్చితంగా అందరిలో కూడా ఇప్పుడు రేకెత్తుతూ ఉంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో అతను ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ని ఇంకా ఏమేమి తను దాచిపెట్టుకున్నాడు తన అమ్ములు పొదిలో. సో అవి ఇంకెంతగా ఆ సినిమా పెద్ద మీద మరింత క్యూరియాసిటీని రేకెత్తిస్తాయో లెట్ us వెయిట్ అండ్ సీ.